శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయంలో 83వ దశకము. పౌండ్రక వధ, కాశీపురి దహనము, ద్వివిధ వధ, లక్షణ స్వయంవరం. క్షమించాలి. రామేధ గోకులగతే ప్రమదా ప్రసక్తే హూతానుపేత యమునాదమనే మదంధే స్వైరం సమారమతి సేవకవాదమూఢో దూతం యయుంక్త తవ పౌండ్రక వాసుదేవ. బలరాముడు గోకులమేగి గోపికల యందు రక్తిగొని మధుపానము చేసి మత్తుడై ఒకనాడు ఆ యమునను రమ్మన రానందున ఆమెను పరాభవించి విశృంఖలుడై చెరింపగా పౌండ్రక వాసుదేవుడు తన నౌకరు చెప్పిన మాటను బట్టి నీపై ఈర్ష్యగుని నీ దగ్గరకు తన దూతను ఒక్కడిని రాయబారముగా పంపెను. నారాయణోహమవతీర్ణైహాస్మి భూమౌ దస్సే కిల త్వమపి మామకలక్షణాని ఉసృజ్యతాని శరణం వ్రజమామితి త్వాం దూతో జగాద సకలైర్హసిత సభాయాం. నేను నారాయణమూర్తి అవతారమెత్తి ఉన్నాను. నా వలను ఎవ్వడవు నీవు నారాయణుడని పేర చరిస్తూ ఉన్నావు. నా చిహ్నములు అనగా శంఖచక్ర గదాదులు నీ ఎందుకు అనిపించుచున్నవి. అవెల్లా త్యజించి నన్ను భజింపుము. ఇది వాడంపిన సందేశం యొక్క సారాంశము విని సభ్యులందరూ నవ్విరి. దూతే ధయాతవతి యాదవ సైనికస్త్వం యాతో దదర్శిధవపుక్కిల పౌండ్రకీయం తాపేన వక్షసి కృతాంకమనల్పమూల్య శ్రీకౌస్తుభం మకరకుండల పీతచేలం. దూత ఆ మాట నీకు అందించను. అందినదే తడవు నీవు యాదవ సైన్యంతో నెత్తిచని అభినవ వాసుదేవుడు ఇనుము కాల్చి రొమ్మున వేసుకున్న చక్రాంకితమును డబ్బిచ్చి కొనుక్కున్న కౌస్తుభమణికుండల పీతాంబరములను చూచితివి. అవి దాల్చి వాడు గైకొన్న విష్ణు రూపమును గమనించితివి. కాళాయసం నిజ సుదర్శనమస్యతోస్య కాలాలలోత్కిరకరేణ సుదర్శనేన శీర్షంచకత్తిధమమర్ధిత చాస్య సేనాం తన్మిత్రకాశిప శిరోపి చకద్ధకాశ్యాం. ఉక్కు చెక్కి చేసుకున్న తన చక్రమును వాడు నీ పైకి విసరను. అంత నీ సుదర్శన చక్రధారచే వాని తల కత్తిరించితివి. వాని సేనను ఉక్కడిగించితివి. వాని దుర్మంత్రిని కాశీరాజు యొక్క తల త్రెంపి కాశీనగరమందు పడినట్లు అనర్చితివి. జాడ్యేన బాలక గిరాపి కిలాహమేవ శ్రీవాసుదేవ ఇతి రూఢమతిచ్చిరం సహ సాయుజ్యమేవ భవదైక్యధియాగతోభూత్ కోనామకస్య సుకృతం కథమిచ్చవేయాత్. జాడ్యము చేత తెలివిసాలక నేనే వాసుదేవుడనని ఎగసిపడి చేసిన నీ సారూప్య భావన చేతనే నీ సాయుధ్య సిద్ధి నందెను. స్వామి, లోకమందు ఏ జీవి ఏ పుణ్యము చేసుకున్నదో తెలియటి ఎవరి వశమో. కాశీశ్వరస్య తనయోధ సుదక్షిణాఖ్య సర్వం ప్రపూజ్య భవతే విహితాభిచార కృచ్చానలంకమిపి బాణరణావభీతైః భూతైః కదంచన వృతైః సమమభ్యముంచత్. ఆ కాశీరాజు కొడుకు సుదక్షిణుడు శివుణ్ణి ఆరాధించి నీపై అభిచార ప్రక్రియ చేసి బాణుడి రణమునందు బెదరి పారిపోయిన భూతములను తోడిచ్చి కృచ్ఛాయను శక్తిని నీపై ప్రయోగించి పంపెను. అది తాడి చెట్టంత ఎత్తున ఎగసి లోకములను దహించుచు నీపై వచ్చిపడెను. తాళ ప్రమాణ చరణామఖిలందహంతి కృచ్ఛాం విలోక్య చకితై కథితోపి పౌరై జుచోత్సవే కిమపి నో చలితో విభూత్వం పార్శ్వస్తమాసు విససజ్జిత కాలచక్రం. ద్వారకాపురవాసులు దాని రాకను నీకు ఎరింగించిరి. అప్పుడు నీవు జ్యోతక్రీడలో ఇంచుకయు కదలకు విననట్లుండి నీ పజ్జనున్న కాలచక్రమును హస్త సంజ్ఞామాత్రమున లేపి పంపితివి. అది నిప్పులు గ్రక్కుచూ విజృంభించెను. అభ్యాపతచ్చమిత ధామ్ని భవన్ మహాస్త్రే హాహేతి విద్రుత వతీవ ఖలు ఘోరకృచ్చా రోషాసు దక్షిణమదక్షిణ చేష్టితంతం
పుప్లోషచక్రమపి కాశీపురీమదాంక్షీత్. అట్లగసి వెంటబడి తరుముని సుదర్శనము వేడిని తట్టుకొనలేక ఘోరకృత్య హాహాకారములు చేస్తూ నల్దెసలా పారి అదక్షిణుడైన సుదక్షిణుని కాల్చివేశను. సఖలు వివిధో రక్షోఘాతే కృతోపకృతి పురా తవతు కలయా మృత్యుం ప్రాప్తం తదా కలతాంగతః నరకసచివో దేశక్లేశం సృజన్ నగరాంతికే ఝటితి హలినా యుజ్జన్నద్ధ పపాతతలాహతః. సుదక్షుడిని పూర్వవృత్తాంతం ఇది. రావణ సంహారమందు శ్రీరామచంద్రుడి పక్షమునున్న ద్వివిధుడు అను వానరుడై సాయపడినాడు. ఈ అవతారమందు విష్ణుద్వేషి అయినాడు. ఎందులకు నీ అంశ అయిన బలభద్రుని చేతిలో మృత్యువునందుటకు. అందులకే వాడు నరకునికి మంత్రి అయ్యను. వాడు ద్వారకా ప్రాంత దేశోపద్రవం చేయుచు బలరాముడు సాచికొట్టగా మడిసెను. సాంబం కౌరవ్యపుత్రీ హరణ నియమితం సాంత్వనార్థీ కురూణాం యాతస్తద్వాక్యరోషోద్ధతకరినగరే మోచయామాస రామః తే ఘాచ్చాహ పాండవేయైరితి యదుపృతానాం నాముజస్త్వం తదానీం తంత్వాం దుర్బోధలీలం పవనపురపతే తాపసాంచే నిషేవే. సుయోధనుడి కూతురకు లక్షణను సాంబుడు స్వయంవరమందు హరించెను. అప్పుడు అతనిని కౌరవులు కట్టివైచిరి. అది విని వారలతో వైరము వలదనుకొని వారిని అనునయింపనించి బలరాముడేగను. వారు అతనిని అధిక్షేపించిరి, తూలనాడిరి. తాన రోషమెక్కి హస్తినగరంనెత్తి కుదివేసి రాముడు సాంబుని విడిపించుకొని వచ్చెను. నీవు యాదవ సైన్యమును మరలించుకొని ద్వారకకు వచ్చితివి. దానికి కారణము ఆ కౌరవులు పాండవుల చేత సంహరింపవలసిన వారొకట. ఈ నీ లీలలు దురవగాహములు స్వామి, తాపశాంతి చేసి రక్షింపుము. తర్వాత 84వ దశకము సూర్యగ్రహణ యాత్ర. క్వచితద తపనోపరాగకాలే పురివిదధత్కృతవర్మ కామసూను యదుకుల మహిళావృతస్సుతీర్థం సముపగతోసి శమంత పంచకాఖ్యం. ఒకదరి సూర్యగ్రహణమందు కృతవర్మను అనిరుద్ధిని ద్వారకారక్షణకు నియోగించి యాదవులతో శమంతక పంచకమునకు గ్రహణ స్నానాదులకై ఏగితివి. బహుతర జనతాహితాయ తత్ర త్వమపి పునర్వినిమజ్య తీర్థతోయం ద్విజగణ పరిముక్త విక్తరాశి సమమిలదాహ కురు పాండవాదిమిత్రైః. నీవు సహజముగా పరమ పవిత్రుడువు, తీర్థభూతుడువు. నీ స్నానముచే తీర్థమునకు తీర్థత్వము కలుగును. అందు స్నానము చేసిన జనులు పవిత్రులగుదురు. కావున నీవు సూర్యగ్రహణమందు శమంత పంచకమున స్నానాదులాచరించి బ్రాహ్మణులకు దానములాచరించి కురుపాండవ బంధుమిత్రులను కలుసుకొంటివి. తవ ఖలు దైతాజనై సమేత ద్రుపదసుతా త్వయి గాఢభక్తిభారా తదుదిత భవదాకృతి ప్రకారైః అతిముముదే సమమన్య భామినీభిః. నీ పరమభక్తురాలు ద్రౌపది, నీ ప్రియపత్నుల రుక్మిణీ సత్యభామాదులు నీవు తమ్ము హరించి వరించిన యాలనాటి పెండ్లి ముచ్చటలు ఒక్కొక్కరే వర్ణింపగా సుభద్రతో కూడా ఆలించి ఎంతో సంతోషపడను. అప్పుడు ఆ వదినగారులు మరదండ్రు ఉండరులు చేసుకున్న ఆ పర్యాచకముల ముచ్చట ఏమని తెలుపుదును. తదనుచ భగవన్ నిరీష్య గోపాన్ అతికుతుకాదుపగమ్యమానయిత్వా చిరతర విరహాతురంగరేఖా పశుపవధూ సరసంత్వమన్వయాసీ. కృష్ణ, నీవు జగత్పతివి. గ్రహణ స్నాన నిమిత్తముగా కురుక్షేత్రమును కేతించిన గోపకులను ఆదరించి నీ చిర వియోగముచే కృషించిన గోపికలను లాలించి అలుక తీర్చి ఆనందపరిచితివి. సపతి చ భవదీక్షితోత్సవేన ప్రముషితమాన హృదాం నితంబినీనాం అతిరస పరిముక్త కంచులీకే పరిచయ హృజ్యతరే కుచేన్యలైషీః. నీ దర్శనానందము గోపికల మానమును మనస్సును హరించినది. వడలిపై వలువలు కూడా ఎరుంగని మైకమున రైకలు విప్పుకొని వారు
ఇంతకుముందు గల పరిచయమును చనువును బట్టి కూడా మిక్కిలి హృద్యముగా నీ భక్తిలో లీనమైరి. రిపుజన కలహై పునర్మే సముపగతై ఇయతి విలంబనాభూత్ ఇది కృత పరిరంభణే త్వయిద్రాగతి వివశా కలు రాధికా నిలిల్యే. అక్కడ పరులతో తరచుగా తారసిల్లిన యుద్ధమును ఎత్తిడిలో నా రాక విలంబమైనది చెలి, తప్పుగా గొనకుమని చెక్కిలి గిలియడి శ్రీరాధాదేవిని ఓదార్చితివి. అవగత విరహ వ్యధా తదాతా రహసి విధాయ దదాద తత్వబోధం పరమసుఖచిదాత్మకోహమాత్మే ఇచ్చుదయతు వహ స్ఫుటమేవ చేతసీతి. సుఖరస పరిమిశ్రితో వియోగః కిమపి పరాభవదుద్దవోపదేశైః సమభవదముత పరంతు తాసాం పరమసుఖైక్యమయీ భవద్విచింత. ఇంతకుముందు గోపికలకు ఉద్ధవునిచే పంపిన ఉపదేశముచే ఇంచుకు సుఖము కలిగినది, దానితో మిశ్రమమునంది విరహవ్యత కొంచెమైనది, అది పరోక్ష వస్తుభావము ఖండఖండము. ఇప్పుడు నీ సాక్షాత్ ఉపదేశముచే స్వరూప సంధానమైనది, ఇది కేవలం సచ్చిదానందాత్మక అద్వైత స్ఫూర్తి అఖండము. మునివరహ నివహై తవాదపిత్రా దురితశమాయ శుభాని పృచ్యమానైః త్వయి సతి కిమిదం శుభంతరైః ఇచ్చుపహసితైరపి యాజితత్తదాసౌ. స్వామి, మీ తండ్రి వాసుదేవుడు వ్యాస నారదాది మహర్షులను పాప నివారణకు ఏమి అనుష్ఠింపవలనని అడిగను. వారు సాక్షాత్ భగవంతుని పుత్రినిగా కనిన భాగ్యము కంటే మరి శుభమేమున్నదనిరి. ఈయన దురిత శమన ప్రార్థనమేమి అని నవ్వుకొనియు కానిమ్మని ఆయనచే ఒక యజ్ఞ సంకల్పము చేయించిరి. సుమహతి యజనే వితాయమానే ప్రమిదితమిత్రజనే సహైవ గోపాః యదుజనమహితా స్త్రీమాసమాత్రం భవదనుషంగరసం పురేవ భేజాః. ఆ యజ్ఞకల్పం ఎటువంటిదంటే అత్యుత్తమమైనది. సాగుతుండగా నీ మిత్రులు బంధువర్గము నందాదులతో కూడా గోపకులు నీ సహవాస రసానుభవమును జోరలాడి యాదవులచే రుచిత సత్కారములు వడిసి వారు నేడు రేపని జరపగా నీ సహవాసానందమును మునుపు రేపల్లలో వలనే ఆస్వాదించిరి. వ్యపగమన సమయే సమెచ్చ రాధాం ఉపగుహ్య నిరీక్ష్య వీతఖేదాం ప్రముదిత హృదయ పురం ప్రయాతః పవనపురేశ్వర పాహి మాంగదేభ్యః. అచటి నుండి నీవు బయలుదేరి సమయమును రాధ దరికేగి ఆమె మనసులోని వగపు ఉడిపి భక్తానుగ్రహ నిమిత్తముగా నీకు సహజమైన బ్రహ్మానంద స్థితి నంది ద్వారకా ప్రయాణం ఉన్ముఖుడవైతివి. ఓ శ్రీ గురువాయు మందిరావాసి, నా ఆదివ్యాధి భారము హరింపుము. స్వస్తి. శుభం భూయాత్.